హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడంతో హయగ్రీవుడు మెడ నుండి గుర్రపు తలతో మానవ శరీరంతో తనలాగే ఉండేవాడి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరం ప్రసాదించమని కోరగా బ్రహ్మ తదాస్తు అన్నాడు. వరగర్వంతో హయగ్రీవుడు దేవతలందరిపై దండెత్తి వేదాలను అపహరించి సత్పురుషులను హింసించసాగాడు. దేవదానవ యుద్ధంలో అలసిపోయి సారంగ ధనస్సుని తల క్రింద పెట్టుకుని నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువుని నిద్ర నుండి లేపటం కోసం వింటినారు తెగితే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేస్తాడని భావించిన బ్రహ్మ వంబ్రే అనే పురుగుని సృష్టించి వింటినారిని కొరకమని ఆదేశించడంతో అది వింటినారిని కొరకడంతో వేగంగా వచ్చిన వింటినారు తగిలి శ్రీ మహావిష్ణువు తల తెగి సముద్రంలో పడింది. దాంతో విశ్వకర్మ గుర్రం తల తెచ్చి శ్రీ మహావిష్ణువుకి అతికించడంతో హయగ్రీవుడిగా మారిన శ్రీ మహావిష్ణువు అసురుడైన హయగ్రీవుడిని సంహరించి లక్ష్మీ సమేతుడై దేవతలకు